పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిదే, మంచోడు, బాగా పనిచేస్తాడు, మన ప్రజలకు మటుకు బాగా చేస్తున్నాడు ఇప్పుడు వరకు కూడా. సో డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇప్పుడు ఆయన. ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు? అంతే, పనితీరు బాగుంది. ఆయన రూపాయి ఆయన జోబులో ఖర్చు పెడుతున్నాడు, జనానికి మంచోడు అనిపించుకున్నాడు, పనులన్నీ బాగా చేస్తున్నాడు. సో డిప్యూటీ సీఎంగా ఆ పదవికి పనికి వస్తాడా పవన్ కళ్యాణ్ అంటే? బ్రహ్మాండంగా. పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్కి ఆశిస్తూ చెప్తాను, నిండా నూరేళ్ళు వద్దులాలి అని చెప్తాను. అది అంటే ఈ స్థాయి కానీ చాలా కష్టపడి వచ్చారు. కష్టపడి వచ్చారు, రకరకాల మాటలు చాలా మంది మాట్లాడారు, పిల్లలతో కలిపి అందరితో మాట్లాడాడు. ఆయన జీవితం గురించి మాట్లాడారు, వ్యక్తిగత జీవితం గురించి. కానీ ఆయన చేసే పనులన్నీ మంచియే. దేవుడి దయ వల్ల ఆయన ఇంకా 10 సంవత్సరాలు చేస్తానే ఉంటాడు. అయినా సరే ఆయన రాజకీయాన్ని వదిలేసి వెళ్ళలేదు. వెళ్ళాడు, నిలబడ్డాడు. ప్రజల కోసం ఆయన ఉన్నాడు. ఇంకా ఆయనకి మంచి పనులే జరుగుతాయి. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్? ఉంది, కానీ ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారినే కోలుకున్న 15 సంవత్సరాల దాకా. అదనే తర్వాత సంగతి. ఆయన చేసే పనితీరు, ఆయన ఖర్చు పెట్టే కానీ ప్రజలకి మట్టుకి మంచి పనులు చేస్తున్నాడు ఇప్పుడు వరకు. ఆ దేవుడు ఆరోగ్యంగా ఆయనకు ఆరోగ్యం బాగా ప్రసాదిస్తే చాలు. మీరు చెప్పినట్టు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెడతారు. ఎవరైనా ఉన్నారు అలా సొంత డబ్బులు ఖర్చు పెట్టి? ఎవరు లేరు, ఏ నాయకులు లేడు. మరి ఖర్చు పెడుతున్నా కూడా తిడుతున్నారు కదా ఆయన చాలా మంది. మరి ఎందుకంటే మేము ఉన్నామని చెప్పి గుర్తింపుగా, అంతేగాని ఇంకేం లేదు. ఆయన కావాలని తిట్టడం కాదు. ఓకే. సో ఫైనల్ గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు బాబాయ్? ఆయన గురించి మంచి అభిప్రాయం, మంచోడే. ఇప్పుడు రాను ఇన్ని సంవత్సరాలు మూలపడి ఉన్నా ఇప్పుడు మంచి పనులు చేస్తున్నాడు. ఇంకా పేరు తెచ్చుకుంటాడు ఆయన జనంలో.